నమస్తే. నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది కనసలు చేపలండి. కనసలు చేపలు ఇక్కడ నేను 1 kg తీసుకున్నాను. ఫిష్ ఫ్రై చేస్తాను. సింపుల్గానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఆయిల్, నిమ్మకాయ. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మనం కలిపే ప్రాసెస్ చూసుకుందాం. కలర్కి తగ్గట్టుగా మనం పసుపును తీసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. 1 kg చేపలు కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీకు ఇంకోండి, స్పైసీ ఎక్కువ కావాలి, ఇది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం కూడా వేసుకోవచ్చు. నేను స్పైసీగానే చేస్తాను కాబట్టి నేను చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ అండి, ఇది 2 టేబుల్ స్పూన్స్. ఇవి గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ధనియాల పౌడర్, ఇది కూడా ఈ చిన్న చెంచా కాబట్టి తీసుకోండి, 2 చెంచా. ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. డైరెక్ట్గా మసాలా కాకుండా నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను దీంట్లో. చెప్పాను కదా, మీకు స్పైసీకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి దాంట్లోనే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి దాంట్లోనే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, నిమ్మకాయ చెక్క ఇలా పిండుకుంటున్నాం కదా, ఇలా పిండుకోవాలి. నిమ్మకాయ మనం ఆయిల్ వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. దీంట్లోనే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా మిశ్రమం కలిపిసుకున్నాం కదండి, దీంట్లో కార్న్ఫ్లోరు చాలా లైట్గా తీసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, కానీ కొంచెం తగ్గించేస్తానండి, ఎక్కువ తీసుకోను. ఇప్పుడు దీంట్లో పులుపు, కారం అన్నీ బాగా సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడాలి. అన్నీ బాగా సరిపోయాయండి. ఇప్పుడు మనం ఒక్కొక్క చేపని ఇట్లా లోనే వస్తుంది. ఇది కూడా ఈ మిగతా ఉండిపోయింది ఇలా ఉంచండి, మనం ఫ్రై చేసుకునేటప్పుడు పనికొస్తుంది. 1 అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు ప్యాన్ పెట్టాను. ఈ ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ముందుగా 1 అవర్ చేపలు నానపెట్టానని చెప్పాను కదా, ఇవ్వండి. ఇప్పుడు బాగా వేడెక్కనివ్వండి. నూనె బాగా కాగిపోయిందండి. ఇప్పుడు కొంచెం సిమ్ చేసుకోండి. మూడు చేపలను వేపుకుంటే, అంటే మనం తిప్పేటప్పుడు అది కరెక్ట్గా వస్తుందండి. మనకి కొంచెం ఇది కలుపుకున్నప్పుడు మిగిలింది కదండి, దీన్ని ఇట్లాగా చేపలు టర్న్ చేసుకున్నప్పుడు ఇట్లాగా వేసుకుంటే దాని మీద బాగా పట్టి ఉండి టేలో పెట్టుకున్న ప్రాబ్లం లేదండి. హై అంటే మరీ అంత హై కాదు, లోపలది కూడా కుక్ అవ్వాలి కదా. ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్రై ఇవ్వాలండి. ఆ తర్వాత మనం టర్న్ చేయాలి దాన్ని. 10 to 15 మినిట్స్ అయిందండి నేను దీంట్లో వేసి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. చూసినారు కదా, మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదు. కలర్ గురించి మనం దీంట్లో ఏమీ వేయలేదు, కానీ ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. ఏదైనా చేపలు వేపేటప్పుడు చిల్లీ ఫ్లేక్స్ మనం యూజ్ చేస్తే కలర్ డిఫరెంట్ అనేది మనకు వస్తుంది. చూసారు కదండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. 15 మినిట్స్ ఫ్రై అయినాక మనం మళ్ళీ రివర్స్ చేస్తుంది.
ఇగోండి మన చేపల వేపుడు ఇలా వచ్చేసింది. బాగా ఫ్రై అయిపోయిందండి మన చేపల వేపుడు. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని చేపలను కూడా వేపుకోవాలి. ఇదిగోండి మనం ఇలా సర్వ్ చేసుకున్నాం కదా ప్లేట్లోకి. చూసారా ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చిందో చేపల వేపుడు. ఇది చాలా చక్కగా బాగుంటుందండి. చారన్నాలతో, పప్పు చారన్నాలతో చాలా బాగుంటుంది. నేనైతే ఇది గోనచారు వేసుకొని, గోనచారు కూడా మీకు ఒకసారి వీడియో పెడతానండి నేను చేసి. అది ఈ రోజులు అప్పట్లో మన పూర్వం రోజుల్లో ఎక్కువగా చేసేవారు, విలేజెస్లో కూడా చేసేవారు. ఇప్పుడు మనకు అది కనుమరుగైపోయింది. నేను కూడా అది చేశాను, కాకపోతే కొంచెం ప్రాసెస్లో నేను అది తీయలేకపోయాను. మళ్ళీ నేను మీకు చేసి నేను అది మీకు చూపిస్తాను. ఇది వేడి అన్నంతో గోనచారుతో ఈ చేపల వేపుడు తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలాగే అన్ని చేపలు కూడా వేపుకోవాలి. ఇగోండి మన చేపలన్నీ కూడాను వేగిపోయేవి బాగా. చూసారు కదా ఇలా చక్కగా వేగిపోయావండి. మన ఇంట్లో సింపుల్గా చేసుకునే చేపల వేపుడు. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి కొత్త రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.